తాజా 30 శ్రీదేవి అందానికి డెఫినేషన్లా ఉంటుంది. తెలుగు వారికి ఆమె అతిలోక సుందరి. బ్యూటిఫుల్ హీరోయిన్ల పేర్లు చెప్పమంటే మొదటగా గుర్తొచ్చే పేర్లలో శ్రీదేవి అగ్రస్థానంలో ఉంటుంది. ఎక్కడో కన్యాకుమారిలో పుట్టిన శ్రీదేవి తన అందంతో, అభినయంతో కాశ్మీర్ దాకా అశేషమైన అభిమానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడంటే వయసు మీదకి రావడం వల్ల శ్రీదేవి అందం తగ్గిపోయింది. మళ్ళీ శ్రీదేవి లాంటి అందాన్ని చూడగలమా అని వెనకటితరం అనుకుంటూ ఉంటుంది. ఆ మధ్య జూనియర్ శ్రీదేవిలో ఉన్న హీరోయిన్ ఒక ఆమె సందడి చేసింది. జూనియర్లు, డూప్లికేట్లు ఏదో కొంతవరకు రాగలరు కానీ ఒరిజినల్ను రీప్లేస్ చేయలేరు. ఇప్పుడు అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు అంటే, అచ్చంగా ఆమెలాగే ఒక పాప పుట్టింది. ఈ చిన్న పాప మోము ఆల్మోస్ట్ శ్రీదేవిలాగే ఉంది. ఈ పాప సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిన్నారి హావభావాలు, కళ్ళు, ముక్కు సహా శ్రీదేవి ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. అయితే ఈ పాప ఎవరు, తన స్వస్థలం ఎక్కడ లాంటి వివరాలు తెలియడం లేదు. పాప వివరాలు చెప్పకుండా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. నిజానికి పసికందులను వీడియోలు, ఫోటోలు తీయకూడదు. కెమెరా ఫ్లాష్ పడి వారి కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కొందరు ఆగలేక ఇలాంటి వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కనీసం ఫోటోలు తీసేటప్పుడు ఫ్లాష్ ఆన్లో లేకుండా చూసుకోవాలి. పొరపాటున చిన్నారి కళ్ళు దెబ్బతింటే వారి జీవితాన్ని చిదిమేసినట్లవుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.